భాగవత కథలు 1. పరీక్షితుడు. పాండురాజు పుత్రుడు, పాండవుల మధ్యముడు అయిన అర్జునుడి భార్య సుభద్ర గర్భాన జన్మించిన పుత్రుడు అభిమన్యుడు. అతడి భార్య ఉత్తర గర్భాన జన్మించిన పుత్రుడు పరీక్షితుడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత పాండవులు పరీక్షితుడిని పట్టాభిషిక్తుణ్ణి చేసి మహాప్రస్థానానికి వెళ్ళిపోయారు. పరీక్షితుడు ధర్మబుద్ధితో సత్యవ్రతం పాటిస్తూ ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తున్నాడు. అతడి పాలనలో ధర్మం 4 పాదాలా నడుస్తూ ప్రజలు ఎంతో సుఖశాంతులతో జీవించసాగారు. ఒకనాడు పరీక్షితుడు అడవికి వేటకు వెళ్ళాడు. వేటలో అలసిపోయాడు. దాహం వేసింది. దగ్గరలోనే శమిక మహర్షి ఆశ్రమం కనిపించి అక్కడకు వెళ్ళాడు. ఆయన మహాతపస్సాలి. పరీక్షితుడు వచ్చే సమయానికి ఆయన ధ్యానంలో ఉన్నాడు. పరీక్షితుడు, మహాత్మా, దాహం వేస్తున్నది, నీరు ఇప్పించండి అంటూ అడిగాడు. మనస్సు, బుద్ధి, చిత్తం ధ్యానం నందు లగ్నం చేసి ఉన్న శమిక మహర్షికి పరీక్షితుని రాక గాని అతడు మంచినీరు అడగడం కానీ తెలియలేదు. అనేకసార్లు మంచినీరు అని అరిచి అడిగాడు పరీక్షితుడు. మహర్షి బదులివ్వకపోయేసరికి పరీక్షితుడు రాజునైన తనని ఆ మహర్షి అవమానించాడని మండిపడి పక్కనే కనిపించిన చచ్చిన పామును తీసి శమికముని మెడలో వేసి వెళ్ళిపోయాడు. శమికుని పుత్రుడైన శృంగి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. తండ్రి మెడలో వేలాడుతున్న పాము మృత శరీరం చూడగానే ఆగ్రహం ముంచుకు వచ్చేసింది. ఎంతో పుణ్యాత్ముడైనటువంటి నా తండ్రిని ఈ విధంగా సత్కరించినవాడు ఎవడైనా కాని నేటికి సరిగ్గా 7వ నాడు సర్పరాజైన తక్షకుని కాటుకు మరణించుగాక అంటూ శపించాడు. ఆ తర్వాత ధ్యానముద్ర నుండి బయటపడిన శమికుడు జరిగినది తెలుసుకొని ఎంతో విచారించాడు. నాయన పరీక్షితుడు పాండవ వంశోద్ధారకుడు, వాసుదేవుని అనుగ్రహం వలన మృత్యుంజయుడు అయినవాడు. అటువంటి వాణిని తొందరపడి శపించావు కదా. సరే, జరిగినదేదో జరిగింది. నీ శాప వృత్తాంతం పరీక్షితుడికి తెలియచేయి. మిగిలిన కొద్ది కాలంలో పాప ప్రక్షాళనన్నా చేసుకుంటాడు, లేదా తక్షకుడి నుండి రక్షించుకునే మార్గం చూసుకుంటాడు అంటూ శమిక మహాముని తన పుత్రుడికి చెప్పాడు. శృంగి వెంటనే పరీక్షితుడికి తన శాప వృత్తాంతం తెలియజేశాడు. పరీక్షితుడు అది విని తన అజ్ఞానానికి చింతించాడు. మరొక అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం.